హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఇప్పుడే అందిన తాజా వార్త అండి. శుభవార్త. మరి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇటీవల కాలంలో పలు కీలక పరిణామాలే చోటు చేసుకున్నాయని చెప్పాలి. ముఖ్యంగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులందరికీ కూడా తీపి కబురు అందిస్తూ పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏ బకాయిలను విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. మరి ఈ నిర్ణయం ద్వారా పండుగ పూట ఉద్యోగుల కుటుంబాల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. అయితే గత కొంతకాలంగా ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త పీఆర్సీ అమలుపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినప్పటికీ దానికి సంబంధించిన తుది నిర్ణయం మరియు అధికారిక ఉత్తర్వులు వెలువడడంలో కొంత జాప్యం జరుగుతోంది. దీనిపై ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు అటు పనిచేస్తున్న ఉద్యోగులకు, ఇటు పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు ప్రభుత్వం మరొక సంచలనమైన మరియు సంతోషకరమైన వార్తను మోసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు సంబంధించి వైద్య సేవలపై అధ్యయనం చేయడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని నియమించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ ప్రత్యేక కమిటీ తాజాగా వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. ప్రభుత్వ ఉత్తర్వులు జీవో నంబర్ 880 ద్వారా ఏర్పాటైన ఈ ప్రత్యేక కమిటీ ఉద్యోగుల ఆరోగ్య సమస్యలు మరియు వైద్య సౌకర్యాల మెరుగుదలపై లోతుగా చర్చలు జరిపింది. గత నెల 30వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ గారి అధ్యక్షతన ఈ కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం చేపట్టాల్సిన అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా పదవీ విరమణ పొందిన తర్వాత వైద్యం కోసం ఇబ్బందులు పడుతున్న వారికి ఏ విధంగా అండగా నిలవాలి అనే అంశంపై కూడా కమిటీ ప్రధానంగా ఫోకస్ పెట్టింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలలో అత్యంత ముఖ్యమైనది సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించినది. పదవీ విరమణ పొందిన సిపిఎస్ ఉద్యోగులకు కూడా ఆరోగ్య కార్డులు వర్తింపజేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు సిపిఎస్ పరిధిలో రిటైర్ అయిన వారికి వైద్య సౌకర్యాల విషయంలో కొన్ని పరిమితులు ఉండగా, ఇప్పుడు వారిని కూడా హెల్త్ కార్డుల పరిధిలోకి తీసుకురావడం విశేషం. ఈ ప్రత్యేక కమిటీ సమావేశంలో ఉద్యోగుల ప్రయోజనాల దృష్ట్యా 2 అత్యంత కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో మొదటిది రిటైర్డ్ ఐపీఎస్ ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేయడం ద్వారా వారికి కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తీసుకురావడము. ఇది వారి భవిష్యత్తుకు ఎంతో భరోసానిచ్చే నిర్ణయం అనే చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ ప్రక్రియను ఏ విధంగా అమలు చేయాలి అనే విషయంలో కూడా కమిటీ ఒక స్పష్టతకు వచ్చింది. గతంలో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఏ విధంగా అయితే వైద్య సేవలు మరియు హెల్త్ కార్డులు అందించారో అదే పద్ధతిలో మరియు అదే మోడల్‌ను సిపిఎస్ రిటైర్డ్ ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలని కమిటీని నిర్ణయించింది. దీనివల్ల ఆర్టీసీ ఉద్యోగుల మాదిరిగానే ఇప్పుడు సిపిఎస్ పెన్షనర్లకు కూడా మెరుగైన వైద్య చికిత్సలను ఉచితంగా లేదా రాయితీతో పొందే అవకాశం లభిస్తుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సిపిఎస్ ఉద్యోగులకు మరియు వారి కుటుంబ సభ్యులకు ఒక భారీ ఊరటను కల్పిస్తోంది. ఎందుకంటే ఉద్యోగ విరమణ తర్వాత వచ్చే ఆదాయం తక్కువగా ఉన్న తరుణంలో ఆరోగ్య సమస్యలు తలెత్తితే వాటిని తట్టుకోవడం సామాన్యులకు కష్టతరంగా మారుతోంది. ముఖ్యంగా వయసు పైబడిన తర్వాత చాలామంది ఉద్యోగులు దీర్ఘకాల వ్యాధులు అంటే బీపీ, షుగర్, గుండె సంబంధిత సమస్యలు లేదా మోకాళ్ళ నొప్పుల వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అటువంటి సమయంలో ప్రైవేట్ హాస్పిటల్స్‌లో వైద్యం చేయించుకోవాలంటే లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రిటైర్డ్ ఉద్యోగులకు ఈ ఖర్చులు పెను భారంగా అయితే మారుతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఈ హెల్త్ కార్డుల పరిధిలోకి వారిని చేర్చడం వల్ల వారు ఎటువంటి ఆర్థిక ఆందోళన లేకుండా నాణ్యమైన వైద్య సేవలను పొందే వీలుంటుంది. ప్రభుత్వమే ఈ బాధ్యతను భుజాన వేసుకోవడంతో సిపిఎస్ రిటైర్డ్ ఉద్యోగులు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు మరియు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ నిర్ణయం ద్వారా వేలాది కుటుంబాలకు వైద్య భరోసా లభించడమే కాకుండా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆశిస్తున్నారు. ప్రతి సెంటెన్స్ వెనుక ఉన్న ప్రభుత్వ ఉద్దేశం మరియు ఉద్యోగుల ప్రయోజనం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది రాబోయే రోజుల్లో మరింత మందికి
మేలు చేకూరుస్తుంది అనైతే చెప్పవచ్చు.